చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. 3 రోజుల క్రితం తప్పిపోయి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కేసు ట్రేస్ అవుట్ అయింది. వశిష్ఠ కృష్ణ తాతయ్య దగ్గర నుంచి మళ్ళీ స్వగృహానికి వచ్చేటువంటి క్రమంలో మిస్ అయింది. ఎక్కడ మిస్ అయింది ఏంది అని అంతా టెన్షన్ పడ్డారు. మొత్తం మీద కథ సుఖాంతమైంది. దానికి అదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వాళ్ళ నాన్నగారు ఉన్నారు. చెప్పండి, ఏంటి అసలు ఏమైనా ఇబ్బంది ఉందా? మీరు ఏం చేస్తారు? మీ పేరేంటి? ఏమైంది అసలు? నా పేరు నరసింహం, నేను ఎక్స్ సర్వీస్ మెన్. మా పాప హాలిడేస్, క్రిస్మస్ హాలిడేస్ వచ్చినప్పుడు హాస్టల్లో చదువుతుంది. హాస్టల్ నుంచి తీసుకొచ్చిన ఒక్కరోజు ఇంటికాడ ఉన్నది. తర్వాత తాత వాళ్ళ ఇంటికి వెళ్తా అంటే నేను బస్ ఎక్కించిన, పోయింది. ఎక్కించేటప్పుడు లగ్జరీ ఎక్కించిన, వెళ్ళింది. మళ్ళీ వచ్చేటప్పుడు ఆ రోజు రీఓపెన్ 27కి రీఓపెన్ కావాలి స్కూల్. కాకుంటే ఆమె ఉన్నది, డాడీ అలా ఉండి వస్తా, ఒకరోజు ఉంటా అంటే సరే బేటా అని చెప్పిన. 27 రోజు బస్ ఎక్కింది. బస్ ఎక్కిన తర్వాత మా మామ ఫోటో తీసి బస్సు వాట్సాప్ చేసిండు. ఆ బస్సుని గమ్యం యాప్లో నేను ట్రై చేసి. ఎన్ని గంటలకు బస్ ఎక్కింది పెద్దపల్లిలో? ఇక్కడికి ఎన్ని గంటలకు చేరాలి? యాక్చువల్గా పెద్దపల్లిలో 11 గంటల 6 నిమిషాలకు పెద్దపల్లి బస్ స్టాండ్లో బస్ ఎక్కింది. గమ్యం యాప్లో దాన్ని డౌన్లోడ్ చేసుకుని బస్ నెంబర్తో నేను ట్రేస్ చేసుకున్నా. అది ఎట్టెట్లా దగ్గరకు వస్తున్నది నేను వెయిట్ చేస్తున్నా. మంచిర్యాల చౌరస్తాలో వెయిట్ చేస్తున్నా వస్తుందని. కాకుండా క్రౌడ్ ఎక్కువ ఇట్లా, ఆ రోజు హాలిడే కాబట్టి బాగా మంది ఉండు. ఇట్లా మనకు మా పాప ఎక్కడ దిగిందో ఆడ దిగలేదు. మనకు నేను వెయిట్ చేసే కాడ దిగలేదు. కండక్టర్ ఏమైందంటే, సార్ అక్కడ బైపాస్ కాడ ఆగింది, కరిమేర వచ్చింది అనగానే ఒక 4 దిగురు అన్న, మీ పాప కూడా దిగింది అని ఆయన చెప్పిండు. ఆ మాట పట్టుకొని నేను వెంటనే అక్కడ నుంచి బైపాస్కి పోయినా. చూతాడ మా పాప కనవలేదు. కనబడకుంటే మళ్ళీ వెంటనే బస్ స్టాండ్కి వచ్చిన. బస్సు నాకు దొరకకుండా హైదరాబాద్ మూవ్ అయిపోయింది. అది హైదరాబాద్ ఏ బస్సు. ఏమో మా పాప అల్లనే పండుకున్నది కావచ్చు, వెనుకనో ఎక్కడో కూర్చున్నది కావచ్చు. అంటే కండక్టర్ చెప్పిందే మాట వాస్తవమో కాదో తెలియదు. ఇక హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఇక మాకు డౌట్ వచ్చింది. మేము వెంటనే వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. మా కుటుంబ సభ్యులు, మా వాళ్ళు 2-3 పోలీసు వాళ్ళు ఉన్నారు, మా కాలనీ వాసులు, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ నుంచి మా ఎక్స్ సర్వీస్ మెన్లు, మీడియా మిత్రులు, సోషల్ మీడియా వాళ్ళు అందరికీ. ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? స్టేబుల్ గా ఉందా? మీతో మాట్లాడిందా? మీరు మాట్లాడితే ఏముంది? బస్సు ఎక్కేటప్పుడు మాట్లాడింది, పెద్దపల్లి నుండి ఎక్కేటప్పుడు మాట్లాడింది. నేను వెయిట్ చేస్తున్నా బేటా అని చెప్పిన. సరే డాడీ అన్నది. చాలా ఇంటెలిజెంట్, మంచి చదువుతుంది పాప. ఇప్పుడు 3 రోజుల తర్వాత దొరికింది. 3 రోజుల నుండి ఏం అన్నం తినలేదు ఆమె. కొంచెం నీరసంగా ఉన్నది. ఓన్లీ వాటర్ తాగి ఉన్నదట 3 రోజులు, అంతే సార్. ఇప్పుడైతే కొంచెం మంచిగానే ఉన్నది. దగ్గు అనిపిస్తుంది. మీ పాప 3 రోజుల తర్వాత మీకు క్షేమంగా ఇంటికి వచ్చింది, మీ దగ్గరకు వచ్చింది. ఫస్ట్ రోజు బాగా డౌట్ పడ్డాం. బాగా హర్యానా బాగా ఫియర్ అయినాం మేము. అందరికీ బాగా డౌట్ ఉండే, అసలు ఇక్కడ ఉందా ఎటన్నా, ఏం చేసారు ఈ రోజులు మంచిగా లేవు అసలే అని బాగా భయపడ్డాం మేము అందరము. అయితే మా వాళ్ళు అందరూ బాగా సపోర్ట్ చేసారు. సపోర్ట్ చేసి తొందర ట్రేస్ చేసినారు. చాలా సంతోషం. హాస్టల్లో ఉండడం పాపకి ఇష్టం లేదా? ఇంట్లో ఏమైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురైనాయా? ఇంట్లో ఏం లేదు సార్. ఇంట్లో అంటే ఇప్పుడు ఇంట్లో ఉంటే పిల్లలు ఊరికే ఫోన్లు చూసుడు, టీవీ చూసుడు, ఎక్కడ చదువుతారు సార్? టైం దొరుకుతుంది చదువుకోవడానికి. ఏమైనా రీల్స్ చూసుడే సరిపోతుంది అలాగూ. అందుకోసమే మనకు ఇంపార్టెంట్ స్టడీ కదా సార్. దానికోసం మేము ఏం చేసినామంటే హాస్టల్లో వేసినాం. హాస్టల్లో హాలిడేస్కి వచ్చింది, 3 రోజులు హాలిడేస్. మాకు కొంచెం ఇంకో 2 రోజులు ఉంటాడు డాడీ అన్నది, అంతే. అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ఓకేనా? హ్యాపీయా? చాలా సంతోషంగా ఉన్నా సార్. మీరు చెప్పండి, ఏం చేసిండ్రు అసలు? మీరు ఎట్లా వెతికిండ్రు? ఎట్లా ఫీల్ అయ్యారు? మా కాలనీ నుంచి వెళ్ళి అమ్మాయి మిస్ అయిందనే విషయం తెలిసిన వెంటనే మా కాలనీకి గ్రూప్ ఉంది, విద్యారణ్యపురి రోడ్ నెంబర్ 3 గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లోపల మేము అమ్మాయి ఫోటో పెట్టేసి వైరల్ చేసేసినాం మొత్తము. తర్వాత స్టేటస్లో కూడా ప్రతి ఒక్క స్టేటస్లో పెట్టుకోవడం కూడా జరిగింది. ఆ విషయాన్ని మేము పోలీస్ కంప్లైంట్ చేయగానే పోలీస్ వాళ్ళు వెంటనే స్పందించి 2-3 గ్రూపులుగా విడిపోయి వాళ్ళు వెతకడం అనేటువంటిది చాలా, ఈ 3 రోజుల లోపల దొరకబట్టి ఇవ్వడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఈ విషయంలో మేము పోలీస్ డిపార్ట్మెంట్ని అభినందిస్తున్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం లోపల మన కరీంనగర్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇది ఒక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ డిపార్ట్మెంట్ కు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది మన కరీంనగర్ పోలీస్కి. కాబట్టి మేము వాళ్ళని, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, ఎస్ఐ గారిని, తర్వాత కానిస్టేబుల్ వాళ్ళని, తర్వాత మన ఏసీపీ గారిని, సిఐ గారిని, వీళ్ళందరినీ మేము అభినందిస్తున్నాము. వీరికి అవార్డులు రివార్డులు ఇవ్వడమే కాకుండా మేము ఏమంటున్నామంటే, మన 26 జనవరి రోజు పరేడ్ గ్రౌండ్ లోపల వీరికి సన్మానం చేసి ఘనంగా సన్మానించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. సో మొత్తం మీద పాప దొరకడంతో కథ సుఖాంతమైంది. కేవలం ఒకరోజు
స్కూల్కు వెళ్ళడం హాస్టల్కి వెళ్ళడం ఇష్టం లేకనే ఇదంతా జరిగిందా, లేదంటే మిగతా వాళ్ళు అక్కడ కరీంనగర్ వచ్చేసిందని దిగడం వల్లనే జరిగిందా అనేటువంటి కోణం పక్కన పెడితే పాప క్షేమంగా ఇంటికి చేరడంతో మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్నారు. కథ సుఖాంతం అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమన్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.